రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పదుల సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవడం, ఇప్పటి వరకు 6గురు మరణించడం రాష్ట్రాన్నే కుదిపేసింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. వివిధ పాల కేంద్రాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో 15 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులకు విశాఖపట్నానికి చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రాంతాల్లో వివరాలు సేకరిస్తున్నారు. రాజమండ్రి చౌడేశ్వరి నగర్లో ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతోంది. ఇక మరో బాధితుడు కూడా మరణించినట్లు వైద్యులు తెలిపారు. మనోహర్ అనే వ్యక్తి కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురై మొదట కాకినాడ కేజీహెచ్లో చేరాడు. అక్కడి వైద్యులు సూచన మేరకు ఫిబ్రవరి 18న విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కిడ్నీ సమస్యలు, రక్తహీనత కారణంగా ఆరోగ్యం విషమించిందని డాక్టర్లు వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 ఏళ్ల బాలుడు కూడా నిన్న మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 6కు చేరింది. ఈ ఘటనతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో పలు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతపురంలో 3 బృందాలుగా విడిపోయిన విజిలెన్స్ అధికారులు పాల కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. శ్రీకంఠం కూడలి, కళ్యాణదుర్గం బైపాస్, రామ్నగర్ ప్రాంతాల్లో పాల నమూనాలను సేకరించారు. అలాగే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో కూడా విస్తృత తనిఖీలు జరిగాయి. జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి ప్రాంతాల్లో ఉన్న పాల కేంద్రాలను పరిశీలించారు. అక్కడి నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్లకు పంపించారు. ఎంఆర్పి తయారీ తేదీలు లేకుండా చాలా కాలంగా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను గుర్తించి సీజ్ చేశారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.